వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పిచ్చి నాటకాలు ఆడుతోందని అద్దంకి ఫైర్. మతాన్ని రాజకీయ పావుగా వాడటం హింసాకరమని అద్దంకి దయాకర్ వ్యాఖ్య. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై ఘాటు విమర్శలు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ అప్రమత్తం కావాలని పిలుపు. తిరుమలలో వైకుంఠ దర్శనం 10 రోజులు కొనసాగుతుందని భూమన ప్రకటన. భక్తుల సౌకర్యం కోసం తీసుకున్న నిర్ణయమే ఇది అని భూమన స్పష్టం. పాత విధానానికి తిరిగి వెళ్లడం సరైంది కాదని మాజీ టీటీడీ చైర్మన్ విమర్శ. ధార్మిక వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆపాలని పిలుపు. మోంతా తుఫాన్ 28 రాత్రి లేదా 29 ఉదయం తీరం దాటే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ హెచ్చరిక. సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో సూచనలు ఇచ్చినట్టు సమాచారం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ మార్పు తొలిమెట్టు అని కె లక్ష్మణ్ వ్యాఖ్య. ఇది కేవలం ఎన్నిక కాదు, ప్రజల భవిష్యత్తు నిర్ణయమని వెల్లడి. ప్రజలు ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పై భారమైన ఆరోపణలు చేశారు. ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్ నేతలు పిచ్చి నాటకాలు ఆడుతున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. మతపరమైన స్థలాలను రాజకీయ వేదికలుగా మార్చి ప్రచారం చేయడం హింసాకరంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో మతాన్ని రాజకీయ చేతిలో పావించుకోవడం అనవసరమని, దీని వెనుక ఉన్న అధికార వర్గాలని ప్రజలకు గుర్తుండాలని అద్దంకి చెప్పారు. ఎలాంటి సంఘటన వల్లే వెనుకున్న వారిపై పశ్చాత్తాపం చెప్పకపోయినట్లయితే ప్రజల విచారానికి గురవుతారని హెచ్చరించారు. నియమాల పరిరక్షణ కోసం టీంకు ఎన్నికల ప్రచార సంఘానికి సంబంధిత ఆధారాలు సమర్పించాల్సిందని, ప్రజల విజ్ఞానంతో నిజమైన తీరును నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓపెన్ హ్యాండిల్స్ లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి వీళ్ళు ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు చెయ్యని పిచ్చి నాటకాలు లేవు. ఇట్లాంటి ఎన్నో. ఇంకో అంశం కూడా మీరు చూసిండ్రు కదా, ఇలాంటివన్నిటితోని మీరు గెలుస్తారని కలలు కనకండి. ఇలా మేము అంటున్నాం, నిజాయితీగా ఎలక్షన్ చేసి గెలిస్తే మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ ఓడిపోతామని తెలిసి ఎలక్షన్నే ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఇక మళ్ళీ దానికొకటి ఇక ఎట్లాంటి అంటే అక్కడ నియోజకవర్గంలో పెట్టాల్సిన ఏమో నియోజకవర్గంలో పెట్టుకుంటూ బయట కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆటో సంఘాలు ఇట్లా అని చెప్పి బయట పెడుతున్నారు. దాని మొత్తం ఇంపాక్ట్ రావాలని చెప్పేసి అంటే కోడ్ ఎఫెక్ట్ కాకుంటుంటానికి హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నవి. ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం ఓడిపోతామన్న భయంతోనే చేస్తున్నవి. ఒక పిచ్చి నాటకాలుగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా దీనికి ఎలక్షన్ కమిషన్ వారికి అప్పీల్ చేసినాం. వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రత్యేకించి ఆమెకు సరే తెలుస్తుంది తెలియదు కానీ ఆ ఎవరు ఎలక్షన్ చేయిస్తున్నారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఆ క్యాండిడేట్ మంచి కోసం కాకుండా మీరు చెడు కొరకు చేసుకుంటా ఎలక్షన్ నియమావళినే ఇలా తుంగలో తొక్కడం అనేది తప్పు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ బీఆర్ఎస్ పై భారీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో మతపరమైన స్థలాల్లో ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఆ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రజల భావోద్వేగాలను రాజకీయ లాభాల కోసం వినియోగించడం అనైతికమని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని రామ్మోహన్ పేర్కొన్నారు. తర్వాత చర్చిలలో తిరుగుకుంటా మతపరమైనటువంటి ప్రదేశాల్లో ప్రచారాలు చేయకూడదని తెలిసినప్పటికీ కూడా ఆ యొక్క ప్రచారాలని వారి యొక్క అధికారపు ఖాతాల్లో ప్రచురించుకుంటా ఒక అంశం మీద కాదు, ఓటర్ పోల్ చీటీల గురించి మీ అందరికీ తెలుసు. గతంలో ఎన్నికల కోడ్ రాకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు పోల్ చీటీలు పంచుకుంటా, క్యాండిడేట్ యొక్క ఫోటోలతోటి పోల్ చీటీలు పంచుకుంటా రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికినటువంటి సంగతి మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా ఆధారాలతోటి మేము ఈరోజు ఇచ్చినాం.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు కొనసాగించే నిర్ణయం పూర్వం జరిగినదే విషయం తన దృష్టిలో ఉందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భం దృష్ట్యా లక్షలాది భక్తులు తిరుమల దర్శనం కల్పించుకోవాలని తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. గత ప్రభుత్వ సమయంలో టీటీడీ పాలక మండలి ఆ నిర్ణయాన్ని ఆమోదించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పాత విధానానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు భూమన విమర్శించారు. భక్తులు అధిక సంఖ్యలో అవకాశాలు కల్పించడం కోసం తీసుకురావాల్సిన ఏర్పాట్లను నిలుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ధార్మిక విధులపై రాజకీయం కోసం మార్పులు చేయరాదని భక్తుల హక్కులను పరిరక్షించాలని ఆయన పునరావృతంగా సూచించారు. తొక్కేసి మళ్ళీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. అది ఏంటిరా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలా అన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడిషనల్ ఈఓని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ళ సమ్మతిని వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తర్వాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని 2020వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. తుఫాన్ ఈ నెల 28 రాత్రి లేదా 29వ తేదీన ఉదయాన తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులతో పలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, ఆయుధ సామర్థ్యాల సమన్వయం చేయమని ఆయా అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు ఫోర్కాస్ట్, ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం, అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికీ యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ జరిగింది. 27వ తేదీ నుంచి 29వ తేదీ దాకా పాఠశాలకు మొత్తం అన్నిటికీ టోటల్గా హాలిడే ఇవ్వడం జరిగింది. 29వ తేదీ పరిస్థితిని చూసుకొని
అవసరమైతే 30వ తేదీ ఇవ్వాలా లేదనేది నిర్ణయిస్తారు. 101 వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లలు ఇంటికి పంపించేశారు. ఇంటికి రీచ్ అయినట్టు కూడా మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేలికగా స్పందించారు. ఒకరిపై మరొకరు తిట్టుకోవడం ద్వారా రాజకీయ స్థాయిని తగ్గించకూడదు. నేను కేటీఆర్ ఆరోపణలకు ప్రతిస్పందిస్తే నా స్థాయి కూడా తగ్గిపోతుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలి, కానీ అసత్య ప్రచారాల్ని కొనసాగించడం కేటీఆర్ అలవాటేమేనని విమర్శ చేశారు. కుటుంబ విషయాలపై ప్రసంగించినప్పుడు ముందు ఉదంతాలపై స్పష్టత ఇవ్వాలని కోమటిరెడ్డి సూచించి హరీష్ రావు, సంతోష్ రావుల పేర్ల ప్రస్తావనపై సంబంధిత వ్యక్తులు వివరాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పిల్లగాడి మీద నేను ఆన్సర్ చెప్తే నా లెవెల్ దగ్గర కాదు. ఆయన ఉద్యమంలో లేడు. నేను కొట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన అమెరికా గుంటూరులో చదువుకుంటున్నా. ఆయన దాని మీద నేను కామెంట్ చేయగానే మీ కుటుంబ పంచాయతీ తెచ్చుకొని నేను ఎప్పుడో చెప్పినా 5 టీఆర్ఎస్లు అయితాయని మళ్ళీ చెప్పాక టీఆర్ఎస్ రిటైర్డ్ టీఆర్ఎస్ పెన్షనర్స్ ఉంటుంది కదా, టీఆర్ఎస్ పెన్షనర్స్ కేసీఆర్ అధ్యక్షుడు, ఓ టీఆర్ఎస్ హెచ్ అంటే హరీష్ రావు, టీఆర్ఎస్ కవిత అంటే ఏం పెట్టుకుంటుందో తెలియదు పేరు, ఆమెమో తిరుగుతున్నది. టీఆర్ఎస్ ఎస్, టీఆర్ఎస్ కేటీఆర్, టీఆర్ఎస్ హిమాంశు రావు, ఈ చాలా పార్టీలు వస్తాయి. ఆ పార్టీ గురించి మాట్లాడే టైం వేస్ట్. కాటన్ ఒడ్డు ఖరాబ్ మీరు అడుగుతుంటే బొందల పడ్డారు పార్టీని పట్టుకొని ఎందుకు? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టుకున్నో, బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ రాష్ట్ర సమితి, నాకు రైతులు ఎక్కడికి వెళ్తారు. ఆయన ప్రజల మధ్యలో ఉండే మనిషి ఎన్టీఆర్. పార్లమెంట్లో ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? పార్లమెంట్లో మా ఎంపీ గారు చూసిందా 2 ఏళ్ళకి వెళ్ళి ప్రతి ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తున్నాం? గెలిచినప్పటికెళ్ళి కవితలు ఎప్పుడైనా చూసిందా? ఎప్పుడు హైదరాబాద్లో ధరణి, ఇది కాలేజీలో ఇదే పంచాయతీ. మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతుందని ఆమె అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మహిళా భావోద్వేగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఉండదు అని చెప్పేసి అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎలక్షన్ లో 0 రిజల్ట్. రోజు రోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నటువంటి తరుణంలో మొత్తం టీఆర్ఎస్ లో ఉన్నటువంటి చోటా మోటా బడా లీడర్లందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎట్లయినా ఈ ఎన్నిక గెలవాలని ఒక ప్రయత్నంలో మొదలుపెట్టారు. దానికి ఏంటంటే అక్కడ మాగంటి గోపీనాథ్ గారి భార్య, ఆమెకున్నటువంటి బాధను, ఆమెకున్నటువంటి సానుభూతిని, భర్త చచ్చిపోయినటువంటి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని కూడా రాజకీయం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వల్ల బీఆర్ఎస్ పార్టీ నెలకొని ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, భర్త చచ్చిపోయినాడు కాబట్టి ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఒక సానుభూతి వచనాలు పలుకుతా ఉన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడుగుతా ఉన్నాను, ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, చాలా పాత వీడియోలన్నీ కూడా వైరల్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వాయిస్ లేదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మళ్ళీ పనికి వస్తా ఉన్నారు. పీజేఆర్ గారి రీల్స్ వాడుకుంటా ఉన్నారు. పీజేఆర్ గారితో కలిసి ఉన్నటువంటి పాతవి, కేసీఆర్ గారు కూర్చొని భోజనం చేస్తున్నటువంటి, నడుస్తున్నటువంటి వీడియోలు, పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి వాళ్ళ వైరల్ చేసుకుంటా ఉన్నారు. అంటే మీ ప్రచారానికి కూడా పీజేఆర్ ను వాడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ, పీజేఆర్ అంటే జూబ్లీహిల్స్, పీజేఆర్ అంటే పేదల మనిషి. చిట్ట చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ కు జిందాబాద్ కొట్టినటువంటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. మీరు పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికి పోయి ఆ రోజు విష్ణు గాని, విజయ గాని, మరియు వారి భార్య గాని కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే గంటల తరబడి బయట కూర్చోబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీరు ఇవాళ రాజకీయాల కోసం మళ్ళీ పీజేఆర్ ను వాడుకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఉప ఎన్నికలు అనగానే ఇక్కడ చనిపోయినారు కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుంటుండే అని ఒక ఆలోచన వచ్చింది. మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు పోటీలో పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి హైదరాబాద్ అంతా కూడా పీజేఆర్ చనిపోతే స్వచ్ఛందంగా బంద్ చేసి పీజేఆర్ కు సానుభూతి ప్రకటిస్తే మీరు ఆ సానుభూతిని గాని దేన్ని గాని పట్టించుకోకుండా ఆ రోజు ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి మీది. రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోతే వారి మీద పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది. నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోతే అక్కడ పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది. అంటే మీరు ఎక్కడ ఎవరు చనిపోయినా మీ రాజకీయాల కోసం ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి మీరు వాడుకున్నారు. ఆ రోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత బీర్లను గౌరవంగా విమర్శించారు. ఎవరి ద్వారా రౌడీ షీట్లను చెల్లిస్తూ ప్రచారం జరుగుతుందో ప్రజలకు బాగానే తెలుసు అని ఆమె పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పై అసత్య ఆరోపణలు విరుచుకుపడుతున్నాయని, ఇది కేటీఆర్ అలవాటుగా మారిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల్లో స్థాయి కోల్పోయిన నేతలు తప్పుడు ప్రచార మార్గంలో వెళ్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని సుజాత పేర్కొన్నారు. అవహేళన చేసేటట్టు కత్తులు, కటారులు, ఆయుధాలు తీసుకొని వచ్చి నామినేషన్ కొచ్చిండ్రని అవమానించి ఎక్కడన్నా మీకు కనిపించినాయా? ఏ వీడియో విజువల్లనా వాళ్ళ చేతులలో కత్తులు, కటార్లు కనిపడినాయా? మీరు అనుకున్నట్టే గుండాలైతే మరి శ్రీశైలం యాదవ్ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా? సల్మాన్ ఖాన్ ని జాయిన్ చేసుకున్నాడు. పీడీ యాక్ట్, ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులున్నటువంటి ఫోక్సో కేసున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుణ్ణి మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళను నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా. మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్ లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి, మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జూబ్లీ హిల్స్ లో తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా? లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నా. గురిగింజతనం నలిపారు కదని పక్కల అంత గుండాల్ని, రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్నా మీరు ఈ రోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు మీడియాలో మీరు నమ్ముకున్న సోషల్ మీడియాలనే 100 కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుపుతున్న మీ సోషల్ మీడియాలనే చూడండి ప్రజలు ఏమంటుండ్రు, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు. గతంలో 10 ఏళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ లో రౌడీయిజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్ చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ సాంకేతిక పరమైన అడ్డంకులను తొలగించేందుకు నిపుణుల బృందం సమీక్ష చేస్తోందని చెప్పారు. లక్షల ఎకరాలకు నీటిని అందజేయడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన జరుగుతోందని, పాత ప్రతిపాదనలో ఉన్న లోటులను సరిదిద్దుతూ నూతన పథక రూపకల్పనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించి పరిష్కార మార్గాలు రావడానికి రంగస్థాయి ప్రజా మార్గదర్శక సలహాలు తీసుకుంటామని చెప్పారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లా పోలీసులు పూర్తిస్థాయి అప్రమత్తతలో ఉన్నట్లు ఎస్పీబీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ వివరించారు. అవసరమైతే బీచ్లను తాత్కాలికంగా మూసివేస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యాలయం, సబ్ డివిజన్ల వద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని సమన్వయ చర్యలను తక్షణమే అమలు చేసే సామర్థ్యాన్ని ఏర్పర్చామని స్పష్టం చేశారు. మహిళల సహాయం కోసం ఉమెన్ హెల్ప్ డెస్కులు రికార్డులను పునః పరిశీలించి అవసరమైన శిక్షణను ఇచ్చామని తెలిపారు. ఈ లొకాలిటీలో 108 హెబిటేషన్స్ ఉన్నాయి. మనం ఈ 108 హెబిటేషన్ సంబంధించిన సచివాలయాల పరిధిలో మనం రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా మనం అన్ని మండలాలకు కలిపి 25 మండలాలకు కలిపి అరౌండ్ 400 ప్లస్ రిహాబిలిటేషన్ సెంటర్స్, టెంపరరీ రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ కావచ్చు, అండ్ అదర్ వస్తువులు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నిటి కూడా రెవెన్యూ యంత్రాంగం డీల్ చేస్తుంది. రెవెన్యూ పరంగా కాకుండా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పర్సనల్ గా ఉందా సార్? మన కమాండ్ అండ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నేను ఒకసారి ప్రెస్ కమాండ్ కంట్రోల్ రూమ్. గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా మొంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ప్రమాదాన్ని ఉనికిలో ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను పునఃసమీక్షించి సమన్వయ బృందాలకు చివరి సూచనలు అందజేశారు. రోడ్డు వాయిదా, ఎమర్జెన్సీ వైద్య నిర్వహణ, షెల్టర్ సెక్షన్ వంటి అంశాలపై పూర్తి నిఘా కల్పించి పబ్లిక్ అవేర్నెస్ ద్వారా ప్రజలకు తక్షణ సమాచారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. అందరూ కూడా ఎవరు కూడా బయటకి రాకండి, ఇంటిలోనే ఉండండి. మీకు కావాల్సిన అత్యవసర వస్తువులు అరేంజ్ చేసుకోండి.
మీ కూరగాయలు, ఫ్రూట్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్, అదర్ ఫుడ్ ఐటమ్స్, మిల్క్, బ్రెడ్ ఇవి అన్నీ కూడా ముందే స్టాక్ చేసి పెట్టుకోండి. ఇంటిలోనే ఉండండి. అదేవిధంగా బయట చెట్లు కింద ఓపెన్ స్పేసెస్లో ఉండకండి, ఎందుకంటే ఎక్కువ పిడుగులు కూడా పడతాయి. సో సేఫ్గా ఇంటిలోనే మీరు ఉండాలని కోరుతున్నాను. అదేవిధంగా గాలి కూడా చాలా వేగంగా వీచే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఏదైనా షీట్స్, డ్రమ్స్, హోర్డింగ్స్ ఉంటే కూడా ముందుగానే తీసేసేయండి. ఇక్కడ కార్పొరేషన్ నుంచి కూడా, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ ఇంటి పక్కన ఉన్న హోర్డింగ్స్ని రిమూవ్ చేయడానికి వస్తారు. వారు కూడా మీరు సహకరించండి. ఎవరైతే టెంట్లో, టెంపరీ టెంట్స్లో, గుడిసెల్లో, కూడారాల్లో ఉన్న వారికి మేమే ఇక్కడ రిలీఫ్ సెంటర్స్ అరేంజ్ చేసి ఉన్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి. ఇది ఒక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ఈ సైక్లోన్ టైంలో రేపు స్పెసిఫిక్గా చెప్పాలంటే రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ గాలితో అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి ఆ టైంలో ఏదైనా పాత ఇల్లు పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే మిమ్మల్ని అటువంటి ఇల్లులో ఉన్న వారిని గుర్తు చేసి ఉన్నాము. దాదాపు ఒక 8,000 అలాంటి కచ్చా హౌస్ ఉన్నాయి. దాంట్లో ఉన్నవారు మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి మన సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ దగ్గరికి వస్తారు. వారికి సహకరించండి. దయచేసి మీరు ఏదైతే అరేంజ్ చేసి ఉన్నామో ఆ రిలీఫ్ సెంటర్స్కు మీరు రండి. మీకోసం రిలీఫ్ సెంటర్స్లో ప్రభుత్వం నుంచి మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేసి ఉన్నాము. మంచి బీజేపీ రాజ్యసభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు కీలకమని ప్రకటించారు. ఈ ఎన్నిక కేవలం నియోజకవర్గ విజయాలు కాదు, తెలంగాణలో మార్పు దిశగా మొదటి సంకేతమని ఆయన భావనలు వ్యక్తం చేశారు. ప్రజలు గత పాలనల వల్ల విసిగిపోయారని, బీజేపీ అందించే అజెండా ద్వారా అభివృద్ధికి సత్వర మార్గం లభిస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి చేరి బీజేపీ పాలసీలను వివరించాలని, ప్రజలకు అత్యవసర సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందించడానికి బీజేపీ సిద్ధంగా ఉందనడంలో లక్ష్మణ్ చెప్పారు. 5 ఏళ్ల పాటు ప్రజల ఆశలను నెరవేర్చే నేతృత్వాన్ని ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. లేని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఓట్ చోరీ అంశం అని ఇవాళ ఆ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ ఏ రకంగా కాంగ్రెస్ కు బూమరంగ్ అయిందో బీహార్లో ప్రజలు చెప్తా ఉన్నారు. మా ఓట్లు మాకు సురక్షితంగా ఉన్నాయి అంటే దొంగ ఓట్లను ఏరివేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని ఇవాళ బిహార్లో घुसपैठियों का राज होना या बिहारों का राज होना ప్రజలు ఇవాళ అంటే చొరబాటుదారులుగా వచ్చేటి వాళ్ళతో ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా లేదా ఇవాళ బీహారీలు వాళ్ళ నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడాలన్నా అంటే ప్రజలు ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. కేవలం మీరు ఓట్ చోరీ పేరు మీద ఓట్లను మాత్రమే ఆ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించడం లేదు, వారికి పౌర హక్కులు కల్పిస్తూ ఉన్నారు. అంటే దేశం ఏమైనా పరిపాలేదు, రోహింగాలు, బంగ్లాదేశీలు, ఈ విధమైన పరిస్థితి ఇవాళ బీహారు, బెంగాల్లో మాత్రమే కాదు హైదరాబాద్లో కూడా ఆ పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎవరు వంత పాడుతూ ఉన్నారు ఇవాళ? ఇదే కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. బెంగాల్లో మమతా బెనర్జీ, ఇక్కడ హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ. ఈ రకంగా విదేశీ శక్తులతోని, వ్యక్తులతోని దొంగ ఓట్లు చేర్పించి మీరే దొంగే దొంగ అన్నట్టుగా ఓట్ చోరీ అంశాన్ని మీరు బీహార్లో తీసుకొస్తే ప్రజలు తిప్పికొట్టినారు. కాబట్టి దయచేసి ఇవాళ బీహార్లో గెలుపు ఖాయం. తెలంగాణలో ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇవాళ 21 రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ అధికారంలో రాగలుగుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు బీజేపీ లేనటువంటిది రాష్ట్రం లేదు. తెలంగాణలో ప్రజలు కాచుకొని చూస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న సినిమా హీరోయిన్ తన్విక మీడియా సమక్షంలో మాట్లాడుతూ ఈ చిత్రం మంచి విజయం కోసం ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో తొలి చిత్రం కావడంతో కుటుంబం విలువలతో కూడిన సినిమాను ప్రేక్షకులకు వెలువరించడానికి ఆమె ఉత్తేజంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి భక్తిభావంతో ఆమెను ఆశీర్వదించారు. స్థానిక అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా టీం
షూటింగ్ సందర్భాల్లో సామాజిక సందేశాన్ని ప్రధానంగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తన్విక తెలిపింది. నేను తాన్విక అండి. సో నేను ఈరోజు వినాయక టెంపుల్ వచ్చేసాను. నాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వైబ్ చాలా ఎక్కువ ఉంది. నాకు ఇలా ఇది హైదరాబాద్ పీపుల్ వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు అది కూడా ఆనందంగా ఫీల్ అవుతుంది. సో ఈ టెంపుల్ ఫస్ట్ టైం వచ్చేసాను నాకు, బట్ ఫస్ట్ టైం అలా ఫీల్ రావట్లేదు. అంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటున్నా అలా ఫీల్ వస్తుంది. నేను ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తున్నా. సో ఇలాగే తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు తెలుగు మూవీ చేస్తున్నా. మూవీ నేమ్ ఏంటంటే ద బ్రైన్. ఆ మూవీలో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి